మిత్రులందరికీ నమస్కారం. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి సిరీస్‌లో భాగంగా కొన్ని క్వెషన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు జీకే, కరెంట్ అఫైర్స్ ఎవరైతే మరి చూడలేదో వీడియో లింక్స్ అనేటువంటిది నేనంతా కూడా ఒక ప్లే లిస్ట్ అయితే చేయడం జరిగిందండి. జీకే షార్ట్స్ అలాగే అని చెప్పేసి అది లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ అన్ని పోటీ పరీక్షల ప్రత్యేకమైతే ఇక్కడ ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఇంకా లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఎవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక జాయిన్ బటన్ ద్వారా మీరు మెంబర్‌షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మరి ఇక్కడ మన వీడియో సిరీస్‌లో భాగంగా ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షల ప్రత్యేకమైతే ఉన్నాయండి. ఈ మధ్యనే రీసెంట్ జరిగినటువంటి డీఎస్సీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా! జూన్ 6 నుంచి జూన్ 30 వరకు అయితే కొనసాగుతున్నాయి. అయితే అందులోంచి మన ఒక సబ్స్క్రైబరు మన క్వెషన్స్ అనేటువంటిది యూజ్ అయ్యాయి సార్, మీ క్వెషన్స్ మేము చూస్తున్నాం, ఫాలో అవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు నారా పిన్ని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వారైతే క్వెషన్స్ అయితే పంపించారు చూడండి. సార్ ఇలాగ మీరు ఇచ్చినటువంటి క్వెషన్స్ మాకు యూజ్ అయ్యాయి అని చెప్పేసి దాదాపుగా 2 క్వెషన్లు పెట్టేసి తర్వాత ఇంకొక 6 క్వెషన్స్ కూడా వచ్చాయి సార్ టోటల్‌గా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం వేస్తుందండి ఇలాగ ఉపయోగపడుతున్నాయని చెప్పేసి. మనకు డీఎస్సీలో మొత్తంగా చూసుకున్నట్లయితే 10 మార్కుల కంటే 20 క్వెషన్స్ ఉంటాయి. అందులో 6 క్వెషన్లు ఇక్కడ నుంచి రావడం అంటే గనక ఒకంత మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఈ హ్యాపీనెస్ మీతో కూడా పంచుకుంటున్నానండి. మీరు కూడా మీ ఏదైతే ఎగ్జామ్స్‌కి అటెండ్ అవుతుంటారో ఆ ఎగ్జామ్‌లో ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయనేటువంటిది మీరు కింద పంపించినట్లయితే దానికి తగ్గట్టుగా, అలాగే ఏ టాపిక్స్ వస్తున్నాయన్నట్లయితే పంపించినట్లయితే ఆ టాపిక్స్ తగ్గట్టుగా క్వెషన్లు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే చాలా ఇక్కడ హ్యాపీగా అనే విషయం ఏందంటే ఈ సీరీస్ అనేటువంటిది చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగే ముందు కూడా ఆదరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సిరీస్ కంటిన్యూషన్‌లో భాగంగా 601వ ప్రశ్న చూడండి. హీరాకుండ్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే ఒడిషా. అయితే ఇది రీసెంట్‌గా జూన్ 8న జరిగిన పరీక్షల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అలాగే జనరల్ నాలెడ్జ్. ఇక్కడ కొన్ని క్వెషన్లు అయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన వీడియో ఏదైతే సీరీస్‌లో ఉన్నాయో వీడియోస్‌లో అందుట్లో మీకు క్లియర్‌గా అయితే రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కొన్ని మాత్రమే నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఏదైతే ఇంతకుముందు నేను కవర్ చేయలేదో ఇక్కడ కవర్ చేస్తున్నాను. మిగతావన్నీ కూడా ఆల్రెడీ అక్కడ కవర్ అయ్యి ఉన్నాయి కాబట్టి అది మళ్ళీ ఇక్కడ నేను తీసుకోదలుచుకోలేదు. ఇది మరి ఈ మధ్య రీసెంట్‌గా జరిగినటువంటి డీఎస్సీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా వాటి ప్రశ్నలు, ఆ సమాధానాలు అలాగే ఎలా వస్తున్నాయనేటువంటి కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను. మరి మొదటి ప్రశ్నకి సమాధానం చూసుకున్నట్లయితే ఒడిషాలో ఉందండి. అయితే అక్కడ మిస్ మ్యాచ్ ఏది రాంగ్ ఉన్నప్పుడు ఏదని చెప్పేసి అక్కడ ఇంకొక క్వెషన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఇది ఒడిషా అండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మధ్యప్రదేశ్ అని ఇచ్చినారని చెప్పారు. సో ఇక్కడ ఒడిషా దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ బాక్రానంగల్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్‌లో ఉందండి సరైన సమాధానం దీనికి. అలాగే సర్దార్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్ అండి. ఇది నర్మదా నది మీద అయితే ఉంది. అలాగే ఒకటి మరి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి ఏదైతే ఈ బాక్రానంగల్ డ్యామ్ సట్లెజ్ నది పైన అయితే ఉండడం జరిగిందండి. ఇలాగా మనకి వస్తున్నాయి ప్రశ్నలు అనేటువంటిది. నెక్స్ట్ క్వెషన్ కూడా చూద్దామండి. 604వ ప్రశ్న చూడండి. జీఎస్టీ ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి ఇక్కడ క్వెషన్ ఇదైతే అడగడం జరిగిందంట డీఎస్సీలో. మరి దీనికి సరైన సమాధానం జూలై 1, 2017 అండి. ఇక్కడ నేను ఎటువంటి క్వెషన్స్ ఆప్షన్స్ రూపంలో కాకుండా డైరెక్ట్‌గా బిట్టు ఆన్సర్ అయితే తీసుకొని రావడం జరిగింది. అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలు అందించే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నానండి. మరి ఇంకా మీరు కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఆధార్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే సెప్టెంబర్ 29, 2010. అయితే ఇది మరి ఏదైతే స్టార్టింగ్ రోజు డీఎస్సీ ఎగ్జామ్ జరిగిందో ఆ రోజు వచ్చినటువంటి ప్రశ్న అంట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనుక ఇందిరాగాంధీకి భారతరత్న పురస్కారం ఎప్పుడు వచ్చింది? అక్కడ మిస్ మ్యాచ్‌లో క్వెషన్ వచ్చిందనమాట. కొంతమంది పేర్లు ఇచ్చేసి ఇందుట్లో భారతరత్న పురస్కారం పొందిన వారు ఎవరని చెప్పేసి ఇచ్చినారంట. దానికి సరైన సమాధానం మరి ఇక్కడ ఇందిరాగాంధీకి. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఇయర్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఏ సంవత్సరంలో అవుతుందంటే 1971లో వచ్చింది. నెక్స్ట్ చూడండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన దేనికి సంబంధించినది అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సరైన సమాధానం నైపుణ్యాభివృద్ధి అండి. అది కౌశల్ అంటే మనకి నైపుణ్యం అనేటువంటి దాంతో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ క్వెషన్‌కి మనం అదనంగా ఇక్కడ మనం తీసుకొచ్చింది ఏందంటే మరి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ఈ క్వెషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎగ్జామ్‌లలో చూస్తున్నట్లయితే డీఎస్సీ ఎగ్జామ్‌లలో ఒక్కొక్క సెషన్‌లలో ఒక్కొక్కటి రావడం అయితే జరుగుతుంది. అంటే ఏ సెషన్‌లో ఒక పథకం అడిగితే ఇంకొక సెషన్‌లో ఇంకొక పథకం అడగొచ్చు. ఇలాంటివి మీరు ఒకసారి చూసుకోగలరు. లైక్ నోట్ల రద్దు ఎప్పుడైంది? అలాగే ముద్ర యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ఇలాగ మీరు స్కీమ్స్ ఏవైతే 2014 నుంచి ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోగలరు. దాంట్లో కొన్ని 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాగంగా అది కూడా అడగొచ్చు. దానికి సంబంధించి మీరు కొన్ని కామెంట్ చేయగలరు. తెలిసినటివి మీకు ఏవైతే తెలుసున్నాయో అలాగే మీరు ఏవి కావాలనుకున్న కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూస్తున్నట్లయితే గనక ప్రధానమంత్రి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా! దీనికి సంబంధించి
మరి ఎప్పుడు ప్రారంభించబడింది అంటే సరైన సమాధానం జూలై 16, 2015 రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. తరాయిన్ యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది అని చెప్పేసి ఇది డీఎస్సీలో వచ్చినటువంటి ప్రశ్న అండి. మరి నెక్స్ట్ రాబోయే కూడా ఇలాంటివి కూడా మీరు కవర్ చేసుకోగలరు. అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఏన్షియంట్ హిస్టరీ కావచ్చు, అలాగే మిడివల్ హిస్టరీ కావచ్చు, అందుకు సంబంధించి దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్లు అయితే కూడా రావచ్చు. లైక్ గుప్త యుగము ఇలాకి సంబంధించి చూసుకున్నట్లయితే మరి పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ ఘోరీ మధ్య అయితే ఈ తరాయిన్ యుద్ధం అనేటువంటిది జరిగిందండి. నెక్స్ట్ ప్రశ్న కూడా చూద్దాం. సంవాద్ కౌముది పత్రికా సంపాదకులు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. బాంగ్లాలో ఉన్నటువంటి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ న్యూస్ పేపర్ మ్యాగజైన్ అయితే రావడం జరిగింది. ఇది ఎప్పుడు మరి ఎవరు చేశారు అంటే కనుక రాజారాం మోహన్ రాయ్ అండి. దాదాపుగా 1820 ఆ టైంలో అయితే రావడం జరిగింది. ఒకసారి మీరైతే చూడగలరు, మీరు చూసి కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మరి పీటర్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఇది కూడా డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్ననే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నీ కూడా ఏ నగరాన్ని ఏ పేరుతో పిలుస్తారు అనేటువంటిది మీరు కవర్ చేసుకున్నట్లయితే కనుక ఇది అన్ని ఎగ్జామ్లో కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వచ్చే అవకాశం ఉందండి. ఓన్లీ డిఎస్సీనే కాదు, ఇక్కడ అన్ని ఎగ్జామ్స్కి అయితే ఉంటాయి. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నటువంటిది ఇక్కడ మీకు నేను చెప్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఇది జంషెడ్పూర్ అండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పారా ఒలింపిక్స్ 2024లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని అడగడం జరిగింది. దాంట్లో మరి 18వ స్థానంలో అయితే ఉందండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక రచయిత ఎవరు? ఇదే అండి సరైన సమాధానం బండారు దత్తాత్రేయ గారండి. రీసెంట్‌గానే మనకు నిన్న అంటే 8 జూన్ 2025 అయితే ఈ పుస్తక ఆవిష్కరణ అయితే మరి మాజీ రాష్ట్రపతి గారు రామ్‌నాథ్ కోవింద్ గారి చేత అయితే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబడింది హైదరాబాద్‌లో. సో ఇందుకు సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్‌గా అడుగుతున్నారండి, అదేం లేదు. సో ఒక నెల అని కాకుండా మనకి ఇది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రశ్న కూడా ఇక్కడ నేను తీసుకొని రావడం జరిగింది మీ యొక్క ప్రయోజనం కోసమే. సో దీనికి బండారు దత్తాత్రేయ గారు అయితే రచించారు. మరి పుస్తకం చూసుకున్నట్లయితే మరి ప్రజల కథే నా ఆత్మకథ. నెక్స్ట్ చూడండి పుస్తకాలు, రచయితలు కూడా అడుగుతున్నారండి. అందులో లేటెస్ట్‌గా వచ్చిందని అయితే ఇదైతే మీరు చూసుకోగలరు. మరి బండారు దత్తాత్రేయ ప్రస్తుతం ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చినట్లయితే కనుక హర్యానా రాష్ట్రానికి గవర్నర్‌గా అయితే ఉన్నారండి. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ తన అంతరిక్ష యాత్ర ఎప్పుడు చేపట్టారు అనేటువంటి నవంబర్ 21, 1963లో అయితే ఇతన యాత్ర అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇస్రోకి సంబంధించి కావచ్చు, అలాగే మరి కొన్ని రాకెట్స్ లాంచ్ చేసిన తర్వాత దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇచ్చేసి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కూడా అడుగుతున్నారు సార్. కాబట్టి సో ఇలా కూడా మీరు చూసుకోగలరు. ఓకేనా. సో అందుకని ఇక్కడ మీకు తీసుకురావడం జరిగింది లేటెస్ట్‌గా. అలాగే ఫస్ట్ ఎప్పుడు జరిగింది అనేటువంటిది మనం ఒక టాపిక్ వచ్చిందంటే ఆ టాపిక్ చుట్టుపక్కల ఉన్నటువంటి టాపిక్స్ ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేటువంటిది చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి. మరి నెక్స్ట్ హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యాన్ని వాయించేవారు అంటే ఇది ఫ్లూటు వాయించేవారండి. సో ఇది కూడా డిఎస్సిలో అడిగినటువంటి బిట్టేనండి. నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక ఆర్‌పిడబ్ల్యూడీ యాక్ట్ 2016 దివ్యాంగులకు కల్పించే శాతంలో భాగంగా ఎంత శాతం నుండి ఎంత శాతానికి పెరగడం జరిగింది. ఇది కూడా క్వశ్చను మనకి ఆర్‌పిడబ్ల్యూడీ యాక్ట్ అనేటువంటి కంపల్సరీగా అందులో నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇంతకుముందు ఏంటిది, సో ఇలాంటివి కూడా అడిగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక 3-4% అనమాట. అంతకంటే 2016 వరకు 3% అనేది. దాని తర్వాత దీన్ని 4%గా పెంచాలి అంటే ఎక్కడైతే రిజర్వేషన్ కల్పిస్తారో వాళ్ళకి, సో 3-4 అయితే పెంచడం జరిగింది. ఒకసారి మీరు ఇది గమనించగలరు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. మొదటి పీడబ్ల్యూడీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు 1995. ఒకసారి మీరు దీన్ని చూసి మరి కింద మీరు కూడా ఒకసారి చూసి దీని గురించి తెలియజేయగలరు. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇస్రో తన మొదటి ప్రయోగాన్ని ఏ సంవత్సరంలో చేపట్టింది? ఇక్కడ చూసినట్టు సరైన సమాధానం 1975 అండి. మరి 1975లో ఇస్రో ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అంటే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది మరి సోవియత్ యూనియన్ సహకారంతో మరి ఇండియా మనకి ఇస్రో ఇదైతే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇస్రో 101వ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టింది అంటే మే 18, 2025. అయితే ఇందుకు సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారంట. మరి అది ఇది అడిగారా మరి ఏం అడిగారో అయితే మనకు ఐడియా లేదు. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇదండి. సో లేటెస్ట్ కూడా మరి ఓల్డెస్ట్ ఏంటిది, లేటెస్ట్ ఏంటిది అని కూడా మనం కరెంట్ అఫైర్స్ అంటే లేటెస్ట్ మనకి జీకే స్టాటిక్ జీకే అంటే మనకు ఓల్డ్ కాబట్టి ఒక టాపిక్ నుంచి చూసుకోగలం. నెక్స్ట్ ఇస్రో తన 100వ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టింది అంటే జనవరి 29, 2025 అయితే చేపట్టడం జరిగిందండి. నెక్స్ట్ ప్రశ్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే శ్రీహరికోట, నెల్లూరు నుంచి. ఇక్కడేనండి షారు మనకి శ్రీహరికోట రేంజ్, అలాగే ఇక్కడ నుంచి మనకి రాకెట్స్ అని కూడా అన్ని కూడా ప్రయోగం జరుగుతాయి. అంటే ఉపగ్రహాలను నింగిలోకి పంపించడానికి కూడా అన్ని ఇక్కడ నుంచి జరుగుతాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ ప్రశ్న మరి 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
10వ తరగతి మరియు ఇంటర్మీడియేట్‌లో సాధించిన ప్రతిభావంతులకు ఏ పురస్కారాన్ని అందించింది? ఇది లేటెస్ట్‌గా అయితే రావడం జరిగింది. అంటే జూన్ 9న ఈ పురస్కారం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, ఇది ఏందంటే 'షైనింగ్ స్టార్స్' అనేటువంటి పేరుతో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అయితే ఇస్తున్నారు. ఇందుట్లో ఇచ్చేటువంటిది ఏమి ఇస్తారంటే ఒక పథకము రూ. 20,000 ఇది ఇస్తారండి. ఇది మిగతా దీనికి సంబంధించి కూడా మీరు అప్డేట్‌గా ఉండి మీ ఎగ్జామ్‌లలో ఇది కూడా ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. సో, ఈ క్వెషన్స్ మీకు ఎలా అనిపించాయి? యూజ్‌ఫుల్ అనిపించినట్లే గనక, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లే గనక, నచ్చినట్లయితే గనక మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మనకి డైలీ 2 వీడియోస్ అనేటువంటిది రావడం జరుగుతుందండి ఇందుటి నుంచి కాబట్టి. సో, మీరందరూ కూడా చూడగలరని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే ఎవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే గనక మీరు జాయిన్ బటన్ ద్వారా మెంబర్‌షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మెంబర్‌షిప్ తీసుకున్న వారికి స్పెషల్‌గా థాంక్స్ తెలియజేసుకుంటూ, మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, మీ ఎగ్జామ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.